మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం మరింత ఆర్థిక భరోసా కల్పించింది. అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ రైతుల మెట్ట జరీబు భూములకు 10,000 చొప్పున యూనిటీని పెంచింది. మెట్ట భూములకు ఎకరాకు 30,000 నుంచి 40,000కు పెంచారు. జరీబు భూములు ఎకరాకు 50,000 నుంచి 60,000కు పెంచారు. 2024 జూన్ 12 తర్వాత ఒప్పందం చేసుకున్న రైతులకు యూనిటీ వర్తించనుంది. అటు సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలలో ప్రభుత్వం సవరణలు చేసింది. ల్యాండ్ పూలింగ్ రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ అమలు చేయనుంది. ఇక ఏపీ సిఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ట్రంక్ రోడ్ల నిర్మాణంలో నివాసాలు కోల్పోయిన వారికి జీవన భృతిని 5,000 నుంచి 10,000కు పెంచింది. మరోవైపు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి కోసం 1122 కోట్ల ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం మరింత ఆర్థిక భరోసా కల్పించింది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సుభాన్, రాజధాని రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి రైతులకు ఇచ్చే యాన్యుటీని 10,000 రూపాయలకు పెంచుతూ రీసెంట్ గా తాజాగా జరిగిన మంత్రిమండలిలో నిర్ణయించారు. ఆ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయానికి అనుగుణంగా ఒక ఉత్తర్వులను కూడా నేడు జారీ చేయడం జరిగింది. మొట్టమొదట భూములకు ఎకరాకు 30,000 నుంచి, మెట్ట భూములకు ఎకరాకు 30,000 నుంచి 40,000కు యాన్యుటీ పెంచారు. అదే జరీబ్ భూములకైతే 50,000 నుంచి 60,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2024 జూన్ 12 తర్వాత, అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే రైతులు ఒప్పందం చేసుకున్నారో వారికి 10 సంవత్సరాల పాటు యాన్యుటీ చెల్లింపు నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో కూడా దీనికి సంబంధించి సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అమరావతి రైతులకు మరింత భరోసా లభించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. దీంతో పాటు ల్యాండ్ పూలింగ్ రైతులకు రుణమాఫీ కూడా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మొత్తం 7 గ్రామాల్లో డెట్ వేవర్ స్కీమ్ ను కూడా ప్రభుత్వం రీసెంట్ గా జరిగిన కేబినెట్ లో ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి కూడా ఉత్తర్వులు వెలువరించింది. అధికారిక ఉత్తర్వులను ఏపీ సిఆర్డీఏ కమిషనర్ రుణమాఫీ అమలు అధికారులను కల్పిస్తూ కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ పరిధిలో రైతులకు వ్యవసాయ రుణాల మాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రుణమాఫీ అమలు ప్రత్యేక కార్యాచరణ మార్గదర్శకాలను కూడా ఉత్తర్వుల్లో విడుదల చేశారు. 6/1/2026 నాటికి ఉన్న వ్యవసాయ రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుందని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏపీ సిఆర్డీఏ చట్టం సెక్షన్ 55 సబ్సెక్షన్ 4 ఫుల్ నోటిఫికేషన్ తేదీన కట్ ఆఫ్ డేట్ గా కూడా దీనికి సంబంధించి నిర్ణయించారు. దీంతో తాజాగా కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయడంతో రైతులు కూడా, రాజధాని ప్రాంత రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.